అందరికీ నమస్కారాలు। ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాపు సోదరులు సోదరిమణులందరికీ కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, మన వెస్ట్ అభ్యర్థి అయినటువంటి గల్లా మాధవ్ గారికి, అలానే మన పెద్దలైనటువంటి ఉగ్గురాల సీతారామ గారికి, చెలకల అరుణ గారికి, మన అన్న వంగవీటి మోహన్ రంగా తనయుడు, మన అందరూ ఎల్లప్పుడూ గుర్తుంచుకునే మహా వ్యక్తి మన కుల పెద్ద వంగవీటి మోహన్ రంగా గారి బిడ్డ రాధా గారికి, అలానే ప్రతి ఒక్కరికి స్టేజ్ మీద ఉన్నటువంటి సమదా గారికి, మార్కండ గారికి, పెద్దలందరికీ, నాగేశ్వరరావు గారికి, అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మనందరం కూడా ఒకే ఒక మాట మీద నిలబడి పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు, ఓటు చీలకూడదన్నారు. ఆయన ఏదైతే ఓటు చీలకుండా త్యాగానికి పాల్పడి ఒక మంచి వ్యక్తికి పరిపాలన చేతైన వ్యక్తికి ఇస్తే మన రాష్ట్రం బాగుపడుద్ది, మనం అభివృద్ధి పడతాం. మనకి జనసేన అధికార ప్రతినిధి రజనీ గారిని వేదికను అలంకరించవలసిందిగా. రజనీ గారు నా చెప్పాం, మిమ్మల్ని మాట్లాడి దిగెళ్ళిపోయారు. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇది మన కుటుంబం, మన బిడ్డలకి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒక మెట్టు దిగి సుపరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలని చెప్పేసి ఒకే ఒక మాట, ఓటు చీల్చకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కలిపి సంకీర్ణ ప్రభుత్వ అభ్యర్థులైనటువంటి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, గల్లా మాధవ్ గారికి ఓటు వేసి మీరందరూ కూడా ఏదైతే మన నాయకులు చెప్పారో, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మనకు సూచించారో దానికి మనందరం కూడా కట్టుబడి వీళ్ళిద్దరికి కూడా ఘన విజయం, ఎప్పుడు ఊహించినంత విజయం మీ అందరూ కూడా కాపు కాస్తే విజయమే, మీరు ఎటు చూపిస్తే అటు విజయం తథ్యం. ఈ గుంటూరులో అత్యధికంగా కాపు కమ్యూనిటీ ఉన్నాం, మనము ఏది చెప్తే అది అవుతుంది. మీ అందరు కూడా కాపులకు పౌరుషం ఎక్కువ, గౌరవం ఉండాలి, గౌరవం ఉన్న కాడ కాపులు ఉన్నట్టే మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. పెద్దలు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మా యొక్క గౌరవం తగ్గించకుండా చూసుకోవాల్సిన బాధ్యత డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, మాధవ్ గారికి అని తెలియజేస్తూ మీ అందరూ కూడా ఒకే మాట మీద కాపుల ఐక్యత వర్ధిల్లాలి వంగవీటి మోహన్ రంగా గారు, వర్ధిల్లాలి వంగవీటి మోహన్ రంగా గారు.